హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకుని బొడ్డెమ్మ సంబరాలు జరుగుతున్నాయి కదా. ఫైనల్గా బొడ్డెమ్మ సంబరాలు జరిగే రోజు ఇలా తులసమ్మకి ఫస్ట్ పూజ చేసుకొని మంచిగా దీపం పెట్టి, ఆ తర్వాత మా దేవుడి గదిలో కూడా పూజ చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చి, స్వామివారికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి చక్కగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా చూడండి. అందరికీ పూలు పసుపు కుంకుమ పెట్టి నైవేద్యంగా తాంబూలము, పటికీ బెల్లము, దానిమ్మ గింజలు పెట్టి మంచిగా ధూపదీప నైవేద్యాలతో మంచిగా పూజ చేసుకున్న తర్వాత పూలతో బొడ్డెమ్మను ప్రిపేర్ చేసిన తర్వాత అందరూ కలిసి మా అపార్ట్మెంట్ పైన అందరం కలిసి చక్కగా అలా బొడ్డెమ్మ సంబరాలు ఆమెకు మంచిగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉన్నాం అన్నమాట. ముందుగా మా దేవుడి పూజ చేసుకున్న తర్వాతే మేము అందరం కలిసి పైకి వెళ్ళామన్నమాట. మరి అమ్మవారి గౌరీదేవిని చేసి బొడ్డెమ్మని ప్రిపేర్ చేయాలి కదా, అది చేసుకోవడం కోసమని అందరం కలిసి మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. ఇలా రకరకాల పూలతో పళ్ళతో మన బొడ్డెమ్మను ప్రిపేర్ చేయడానికి చూడండి. బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, ఇలా రకరకాల పూలతో పళ్ళతో ప్రసాదం పెట్టాలి కదా. పసుపు కుంకుమ తీసుకొని గౌరీదేవిని చేసి చక్కగా మేము ఇలా బొడ్డెమ్మను ప్రిపేర్ చేసిన తర్వాత అందరూ కలిసి చూడండి, అంతా తమలపాకులు అన్నీ పెట్టి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మేము బొడ్డెమ్మకు బతుకమ్మలాగా ఆడడం స్టార్ట్ చేశాము. చూడండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ చక్కగా లయబద్ధంగా మన బొడ్డెమ్మకి దీపం వెలిగించి హారతి ఇచ్చి ప్రసాదం పెట్టి, అదేనండి ముందు ధూపంతో ఇచ్చి అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మమ్మల్ని చల్లగా చూడమని. ఈ తెలంగాణ సంబరాల్లో బతుకమ్మకు ముందు 10 రోజులు బొడ్డెమ్మని చేస్తారు. 23వ తారీఖు స్టార్ట్ అయింది కదా బొడ్డెమ్మ సంబరాలు. 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అలా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇలా ప్రతిరోజు మేము ఇలాగే బొడ్డెమ్మకు మంచిగా రోజు మా పైన రోజుకొక ప్రసాదం పెట్టి ఇలా రోజు ఎవరికి కుదిరిన రోజు వాళ్ళు అలా బొడ్డెమ్మను ప్రిపేర్ చేసి అందరూ కలిసి అలా డ్యాన్సులతో సంతోషాన్ని మేమందరం పంచుకున్నాం అన్నమాట. అలా ఎంజాయ్ చేసి అలా లాస్ట్ రోజు మేము చక్కగా అందరము కలిసి టిఫిన్స్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. అంటే డిన్నరు ప్రిపేర్ చేసుకున్నాము. బొడ్డెమ్మ దగ్గర అందరూ డ్యాన్స్ చేసే వాళ్ళు చేస్తున్నారు, ఒక పక్క కొంతమంది వంట వండుతున్నారు అనమాట. ఆల్రెడీ అప్పటికే గారెపిండి బోండా పిండి కలిపేసి చక్కగా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నారనమాట. స్టవ్ ఆన్ చేసి నూనె కూడా పొయ్యి మీద పెట్టి వేడవుతూ ఉందన్నమాట. ఈలోపు ఈ సంబరాలన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్గా బోండాలు వేసి పిల్లలందరికీ పెట్టి మంచిగా, పిల్లలు ఆగుతారు ఆ బోండాను చూస్తే, అస్సలు ఆగరు కదా. ఫస్ట్ ఒక రౌండ్ వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టామన్నమాట. చూడండి, మా బొడ్డెమ్మ సంబరాలు మేము ఇలాగా చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే దసరాకి బతుకమ్మ చేస్తాం కదా, అందరూ దసరాకి ఊళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి బతుకమ్మ దసరా సంబరాలు ఎవరికి వాళ్ళు ఊళ్ళో చేసుకుంటారు. అందుకని ఈ బొడ్డెమ్మ సంబరాల వరకు అందరూ ఉన్నారు కాబట్టి చూడండి, చిన్నపిల్లలతో సహా అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్కన చూడండి పొయ్యి మీద అన్నీ ఆల్రెడీ పెట్టారు, ఓ పక్క ఉప్మా ఉడుకుతుంది. ఇలా 4 రకాలు టిఫిన్స్తో మేము విత్ చట్నీతో ఈరోజు బొడ్డెమ్మ సంబరాల్లో మంచిగా ఎంజాయ్ చేశాం. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? మాకు తెలిసిన విధంగా, మాకు చెప్పిన వాళ్ళు చెప్పిన విధంగా మేము ఇలా మాకు తెలిసినంతలో ఇలా చేసుకున్నాము. ఇంకా బాగా చేసుకుంటూ ఉండొచ్చు.
మాకు తెలిసిన విధంగా చేసుకున్నాం అనమాట. మరి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అంతా అయిపోయిన తర్వాత ఆఖరికి మన ఒడ్డమ్మకి హారతి ఇవ్వాలి కదా, మంగళహారతి పాడి అమ్మని మంచిగా గౌరమ్మని సాగనంపాలి కదా మంచిగా. అందుకని అందరూ కలిసి, కొంతమంది అక్కడ ఉన్నారు కాబట్టి కొంతమంది వచ్చి అమ్మవారికి మంచిగా మంగళహారతి ఇచ్చి చక్కగా మన ఒడ్డమ్మను సాగనంపుతున్నారు. చూడండి ఎంత చక్కగా మంగళహారతి పాడుతున్నారు. మీకు అక్కడ వినిపించట్లేదులే కానీ అది రికార్డెడ్ కాబట్టి మీకు వినిపించట్లేదు, కానీ మంచిగా అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మకి, అదేనండి ఒడ్డమ్మకి మంచిగా మంగళహారతి నివేదిస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో కదా, చూడడానికి కన్నుల పండుగగా ఉంది. మరి మీరందరూ కూడా ఇలాగే చేసుకుంటారా ఒడ్డమ్మ సంబరాలు? నాకు తెలిసి ఇది తెలంగాణ ప్రాంతంలో మంచి ఫేమస్ అనమాట. ఇక్కడ ప్రజలందరూ బాగా చేసుకుంటారు. ఆంధ్ర వాళ్ళలో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది అంత, అంటే ఇక్కడ అపార్ట్మెంట్లో అందరూ ఉంటారు కాబట్టి. మరి మీరు కూడా చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. బొడ్డమ్మకు హారతి ఇచ్చిన తర్వాత ఇలా మా టిఫిన్ సెక్షన్కి మేమంతా రెడీ చేసుకున్నాము. ముందుగానే మేము ప్రిపేర్ చేసుకున్నాం పిండి, గారెపిండి, బోండాకు పిండి అండ్ ఉప్మా. అందులోకి ఆనియన్స్ వేసి కట్ చేసి పెట్టుకున్నాము. అన్నీ వేసి ఇలా ప్రిపేర్ చేసుకొని ఆంటీ ఆంటీ పిండి ఉప్పు చాలా బాగుంది సంధ్యక్క. సంధ్య అంటే మన టిఫిన్ సెంటర్ పెడితే పోతే పొద్దున్న లేడీస్ అందరూ కలిసి. ఎందుకు మనమే తినాలి, మళ్ళీ ఒకటి తిండి బయట. అరే ఉల్లిపాయ ఇప్పుడు వడబెట్టుందా? ఇష్టమే కదా నువ్వు తింటా. హలో విజయ్ ఇప్పుడు చెప్పండి సాయి. కూర్చోమ్మా, కూర్చో. ఇలా సరదా సరదాగా సాగిపోతున్నాయి. చూసారా బోండాలు ఎంత బాగున్నాయి కదా, మంచిగా కలర్ఫుల్గా అందరూ తింటున్నారు అన్నమాట. మంచి మంచి జోక్స్ వేసుకుంటూ బోండాలు, వడలు, ఉప్మా ఆల్రెడీ రెడీ అయిపోయింది చూసారు కదా. అలాగే పూర్ణాలు కూడా వేశారు, అది రౌండ్గా అక్కడ పెట్టి చుట్టి పెట్టారు పూర్ణం పిండిని. అలాగా ఈ 4 రకాల టిఫిన్స్తో మేము ఒడ్డమ్మ పూజ అయిపోయిన తర్వాత ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మరి మీరు కూడా ఎంజాయ్ చేశారు. ఆల్రెడీ అన్నం తినేసి ఉంటారు. ఎప్పుడు మీ వారు ఎప్పుడు కలుస్తాడు అన్నం మొన్న వినాయక చవితికి వచ్చారు చూడండి. అడ్డం పాట ఎప్పుడు వచ్చింది
అప్పుడు వచ్చారు. మనం అయ్యేసరికి కూడా సండే గంట పడుతుంది అన్నీ ఎవరు లాస్ట్ బాగా వేడి వేడి తింటాడు పక్క పెడితే చల్లగున్న సాంబార్ ఎవరికి దోసింది వాళ్ళే చెప్తున్నారు. బాగున్నాయా బాగుంది అంటున్నా. చట్నీ కూడా బాగుంది. స్పైసీగా బాగుంది. సుమిత్ర ఇట్లనే ఉంటాయి ఇవి. మేము దోశల పిండి వేస్తాం. అదే అడిగా, ఎర్రగా వస్తుంది. అదే ఇంకా ఎర్రగా వస్తాయి అనుకుంటా కదా. కొంచెం మామూలు గారెలానే వస్తాయి, గారెల బొండాలానే ఎర్రగానే. అదే ఇంకా ఎర్రగా వస్తుంది, గోధుమ పిండి కదా. కొంచెం ఇందాక ఇస్తుంటే వద్దండి. తీసుకో. సూచన గారు లేరా, ఊరెళ్ళారా? సూచన గారు ఊరెళ్ళారా? ఎవరు నిన్న అమ్మాయిలు మేము ఖాళీ ఉండేటోళ్ళ. అయ్యో ఖాళీగా ఏమున్నది పని. ఒక్కొక్క ఊరు పెట్టండి వాళ్ళ లేదు ఫైనల్గా పిల్లలకి పెట్టిన తర్వాత ఫైనల్గా మేమంతా కూర్చొని ఇలా రౌండ్ టేబుల్గా అన్ని దగ్గర పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేస్తాం. గాలి అదేనండి, వడ పునుగులు, బోండా, పూర్ణాలు, ఇది చట్నీ. చూడండి అందరూ చిట్చాట్ చేసుకుంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళని ఇలా మేము ఎంజాయ్ చేస్తాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.